హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. భోలేనాథుడైన పరమశివుణ్ణి ఆరాధించడానికి ఈ రోజు ప్రత్యేకమైనది. శివుడు క్షణంలో కోపగించుకునేవాడే అయినా క్షణంలో కరుణించేవాడు. అందుకే ఆయన్ని సంతోషపరచడానికి భక్తులు ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆలయాల్లో ఘంటానాదాలు మారుమోగుతాయి. ఓం నమఃశివాయ అనే నామస్మరణతో వాతావరణం ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. 300 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అరుదైన 5 రాజయోగాలతో ఈసారి మహాశివరాత్రి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఆ భోలేనాథుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే కథను చివరి వరకు పూర్తిగా విని ఆ భోలేనాథుడి ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ కథను మొదలు పెడదాము. ఎవరైతే ఈ ఒక్క కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం రాదు, శివ సాహిత్యం కలుగుతుంది, జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే పుత్రులు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు. ఈ ఒక్క కథ విన్న వెంటనే వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, వంశవృద్ధి అవుతుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఈ రోజున తప్పకుండా ఈ కథను విని పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. మనిషి తన జీవిత కాలంలో ఎన్నో తప్పులు చేస్తాడు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. అలాగే పాపాలు కూడా చేస్తూనే ఉంటాడు. ఆ పాపాల బరువు మన మనసును ఎప్పుడూ కూడా కృంగతీస్తూనే ఉంటుంది. నాకు ప్రశాంతత లేదా, నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదా అనే మనిషి యొక్క అంతర్మదన పడుతూనే ఉంటాడు. కానీ మన పురాణాలు అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాయి. కేవలం ఒకే ఒక్క రాత్రి మీ జన్మల పాపాలను కడిగేయగలదు. అదే మహాశివరాత్రి. ఈ పవిత్రమైనటువంటి రోజున చేసేటువంటి ప్రతి చిన్న పనికి కూడా అత్యంతమైన ఫలితం ఉంటుంది. మీరు చేసే జాగరణ మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అలాగే మనం చేసేటువంటి అభిషేకం మన కర్మలకు రక్షగా ఉంటుంది. మనం చేసేటువంటి జపం మన భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. శివపురాణం ప్రకారం ఈ రాత్రి పరమేశ్వరుని పూజిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయి, మనసుకు శాంతి లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద సందేహం రావచ్చు. మేము ఎంతో భక్తితో పూజలు చేస్తున్నాం కదా, మరి మా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని. అసలు పరమేశ్వరుడికి కావలసినది ఏమిటి? ఆడంబరమా లేక స్వచ్ఛమైనటువంటి మనస్సా? దీనికి సమాధానంగా మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒక క్రూరమైన వేటగాడు ఎప్పుడూ కూడా పూజ చేయనివాడు. అలాగే దేవుడంటే అస్సలు తెలియనివాడు. కేవలం ఒకే ఒక్క రాత్రి తనకు తెలియకుండానే చేసినటువంటి ఒక చిన్న పని వలన ఎలా మోక్షాన్ని పొందాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కదిలి వచ్చి అతనికి కైలాస ప్రాప్తిని ఏ విధంగా వరంగా ఇచ్చాడు. ఆ వేటగాడి కథ వింటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పరమేశ్వరుడు ఎంత కరుణామయుడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ కథలో 4 జింకలు, ఒక వేటగాడు, అలాగే ఒక మారేడు చెట్టు ఉంటాయి. కానీ వీటి వెనక ఉన్నటువంటి పరమార్థం మాత్రం చాలా గొప్పది. మరి ఆ కథ ఏమిటి అంటే, ఈ కథ కైలాసంలో మొదలవుతుంది. అది మేరుపర్వత శిఖరం. అక్కడ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చుని ఉంటారు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కాలం కూడా ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ జగన్మాత అయిన పార్వతీదేవి మనసులో మాత్రం ఒక చిన్న అలజడి, ఆమె దృష్టి భూలోకం మీదకి పడుతుంది. అక్కడ మనుషులు పడుతున్నటువంటి కష్టాలు, వారు చేస్తున్నటువంటి పాపాలు, వారి అజ్ఞానం చూసి ఆ తల్లి హృదయం పూర్తిగా ద్రవిస్తుంది. ఆమెకు తెలుసు మనిషి బుద్ధి చంచలమైనది అని. కోరికల వెంట పరిగెడుతూ తెలియకుండానే మనిషి ఎన్నో పాపాలు చేస్తాడు. చివరికి మృత్యు ఒడిలోకి చేరి నరక బాధలను అనుభవిస్తాడు. నా బిడ్డల్ని ఈ పాపాల నుండి రక్షించడం ఎలా, వారికి ముక్తిని ప్రసాదించడం ఎలా అని ఆమె ఆలోచించింది. వెంటనే తన పక్కనే ఉన్న కరుణామయుడైన పరమేశ్వరుడి వైపు తిరిగి చేతులు జోడించి ఆ తల్లి పార్వతీదేవి ఈ విధంగా అడుగుతుంది. నాదా ప్రాణేశ్వర, భూలోకంలో మానవులు నిత్యము కూడా పాపాలు చేస్తూనే ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహాల వలలో చిక్కుకొని పుణ్యాన్ని మరిచిపోతూ ఉన్నారు. వారు చనిపోయిన తర్వాత వారి గతి ఏమిటి? వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ వారు భూమి మీద బ్రతికి ఉండగానే ఏదైనా సులభమైనటువంటి మార్గం ఉందా? అసలు ఏ వ్రతం చేస్తే వారికి సంపూర్ణమైనటువంటి మోక్షం లభిస్తుంది? ఏ పూజ చేస్తే వారి జన్మ జన్మల పాపాలు పటాపంచలైపోతాయి? దయచేసి ఆ రహస్యాన్ని నాకు, అలాగే ఈ లోకానికి తెలియచేయండి స్వామి అంటూ పార్వతీదేవి అడిగిన ఈ ప్రశ్న కేవలం ఆమె సందేహం మాత్రమే కాదు, అది సమస్త మానవాళి యొక్క ఆవేదన. మనందరి తరపున ఆ తల్లి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంది. మరి జగన్మాత అయిన పార్వతీదేవి అడిగిన ఆ ప్రశ్నకు
పరమేశ్వరుడి యొక్క మోము వెలిగిపోయింది. ఆయన చిరునవ్వు చిందించాడు. ఎందుకంటే ఆ ప్రశ్న తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం అడిగింది ఆ తల్లి. ఇక బోళాశంకరుడు తన గంభీరమైనటువంటి స్వరంతో ఇలా బదులిచ్చాడు. దేవి, నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఒక్కటే. అది అత్యంత రహస్యమైనది, అలాగే పరమ పవిత్రమైనది. అదే మహాశివరాత్రి వ్రతం అంటూ స్వామివారు ఈ విధంగా చెప్పసాగారు. మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున ఎవరైతే నా కోసం ఉపవాసం ఉంటారో, ఎవరైతే రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారో వారికి యమలోక భయం ఉండదు. వారు తెలిసి చేసినా తెలియక చేసినా వారి పాపాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి, ప్రభు, కేవలం ఒక్క రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయా? అసలు తెలియకుండా చేసినటువంటి పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయా? ఎలాంటి ఫలితం ఉంటుంది? ఈ వ్రతం చేస్తే ఇది ఎలా సాధ్యం అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు నవ్వి, దీనికి రుజువుగా ఒక అద్భుతమైన కథ చెప్తాను వినుదేవి అంటూ, పూర్వం ఒక క్రూరమైన వేటగాడు ఉండేవాడు. అతను ఏ రోజు కూడా పూజ చేయలేదు, ఎప్పుడు కూడా దేవుడి పేరు తలవలేదు. కేవలం హింస తప్ప అతనికి ఏమీ తెలియదు. మరి అలాంటివాడు కేవలం ఒక్క రాత్రి తనకు తెలియకుండానే నన్ను పూజించి అతను ఎలా మోక్షాన్ని పొందాడో తెలుసా అంటూ పరమేశ్వరుడు స్వయంగా ఈ కథను చెప్పడం మొదలుపెట్టాడు. అది ఒక చిన్న గ్రామం. చిత్రబాణుడు అనే వేటగాడు ఉండేవాడు ఆ గ్రామంలో. అతను చూడటానికి చాలా భయంకరంగా ఉన్నప్పటికీ అతని హృదయం మాత్రం కుటుంబ బాధ్యతలతో నిండి ఉండేది. అతని దినచర్య చాలా కఠినంగా ఉండేది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించక ముందే లేచి తన ధనస్సు, బాణం తీసుకుని అడవికి వెళ్ళేవాడు. రోజంతా అడవిలో తిరిగి జంతువులను వేటాడి వాటి చర్మం, దంతాలు, మాంసం సేకరించేవాడు. సాయంత్రం అయ్యేసరికి వాటిని అమ్మి ఆ వచ్చినటువంటి కొద్దిపాటి డబ్బుతో తన భార్యాపిల్లలకు తిండి పెట్టేవాడు. కానీ విధి ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజులు వేట దొరికేది, కొన్ని రోజులు దొరికేది కాదు. వేట దొరకని రోజున అతని పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఆ తండ్రి గుండె తరుక్కుపోయేది. దేవుడా, నాకెందుకు ఈ కర్మ అని అనుకుంటూ ఉండేవాడు. అయితే అతనికి దేవుడు అంటే ఎవరో తెలియదు. అతనికి తెలిసినటువంటి దేవుడు ఒక్కడే, అదే ఆకలి. అతని జీవితం కేవలం బ్రతకడం కోసమే. ఆ పోరాటం, పూజలు, వ్రతాలు, ధర్మాలు ఇవేవి కూడా అతనికి తెలియవు. అతని ధర్మం కేవలం ఒక్కటే, ఎలాగైనా కానీ నా కుటుంబాన్ని పోషించాలి, అందుకోసం హింస చేసినా పర్లేదు అని అనుకునేవాడు. అయితే ఒక పేదరికం అనేది శాపం కాదు, కానీ అప్పు అనేది మాత్రం నరకం. చిత్రబాణుడికి ఒక కూతురు ఉండేది. ఆమె అంటే అతనికి చాలా ప్రాణం. ఆమెకు మంచి వివాహం చేయాలని చెప్పి ఒక మంచి ఇంటికి పంపించాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే ఊరిలో ఉన్నటువంటి ఒక కఠినమైన వ్యాపారి కాళ్ళవేలా పడి అతనికి ఒక పెద్ద మొత్తం అప్పుగా తీసుకుంటాడు. కూతురి పెళ్లి ఘనంగా చేశాడు. కానీ ఆ అప్పు తీర్చేటువంటి దారి అతనికి కనిపించలేదు. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. వడ్డీ పెరిగిపోయింది. ఆ వ్యాపారి సహనం పూర్తిగా నశించిపోయింది. ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యాపారి, అతని మనుషులు వచ్చి చిత్రబాణుణ్ణి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అతను ఎంత బ్రతిమలాడినా కూడా వినలేదు. అయ్యా, నా కూతురి వివాహం కోసమే కదయ్యా నేను అప్పు చేసింది. ఇంకొన్నాళ్ళు ఆగండయ్యా, ఖచ్చితంగా తీర్చేస్తాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు. కానీ ఆ వ్యాపారి హృదయం అస్సలు కరగలేదు. ఇచ్చిన అప్పు తీర్చే వరకు నిన్ను వదిలేది లేదు అని చెప్పి అతన్ని తన ఇంటి వెనక ఉన్నటువంటి ఒక చీకటి గదిలో బంధించాడు. బయట తాళం వేసేశాడు. అది ఒక చిన్న చెరసాల లాంటిది. లోపల వెలుతురు రాదు, గాలి రాదు. అంతకంటే దారుణం ఏమిటి అంటే ఆ రోజు అతనికి తినడానికి తిండి కూడా పెట్టలేదు, మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. అతని కడుపు పూర్తిగా ఆకలితో మండిపోతుంది. కానీ చిత్రబాణుడికి ఆకలి కంటే ఎక్కువ బాధ తన భార్యాపిల్లలు ఏమైపోతారు అని. అయితే సరిగ్గా అదే రోజు మహాశివరాత్రి కావడం యాదృచ్ఛికం. ఆ వ్యాపారి ఇంటి పక్కనే ఒక శివాలయం ఉండేది. అక్కడ కొంతమంది పండితులు, భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉన్నారు. శివలింగానికి అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క డమరుకనాదాలు, మరొక పక్క వేదమంత్రాలు. అంతేకాకుండా పండితులందరూ కూడా కూర్చొని శివపురాణం కథలు చెప్పుకుంటూ ఉన్నారు. పరమేశ్వరుడు యొక్క లీలలు, ఆయన
ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క త్యాగం అన్నీ కూడా కథలు కథలుగా వివరిస్తూ ఉన్నారు. ఇక చిత్రబానుడికి ఆ కథల మీద ఆసక్తి లేదు, అతనికి దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఆ గదిలో వేరే శబ్దం లేదు, వేరే పని లేదు. ఇక గత్యంతరం లేక ఆ కథలు అతని చెవిన పడుతూనే ఉన్నాయి. అతని మనసును ఆకలి మీద ఉన్నప్పటికీ అతని అంతరాత్మ మాత్రం ఆ శివ యొక్క శివనామాన్ని గ్రహిస్తూ ఉందన్నమాట. ఇదే విధి విలాసం. అంటే తెలియకుండానే అతను రోజు మొత్తం ఉపవాసం ఉన్నాడు, తెలియకుండానే అతను శివకథలను విన్నాడు. ఇది శివరాత్రి వ్రతంలో మొట్టమొదటి మెట్టు. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. సాయంత్రం అయింది, బాగా చీకటి పడింది. ఆ వ్యాపారి ఆ గది తలుపులు తెరిచాడు. చిత్రబానుడు వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, దయచేసి నన్ను విడిచిపెట్టండి. నా పిల్లలు బాగా ఆకలితో ఉండుంటారు. నేను ఇప్పుడే అడవికి వెళ్ళి ఏదో ఒక జంతువుని వేటాడి దానిని అమ్మి రేపటికల్లా ఎంతో కొంత మీ బాకీ తప్పకుండా తీరుస్తాను. నన్ను నమ్మండి అంటూ కన్నీళ్లతో వేడుకున్నాడు. ఇక ఆ వ్యాపారికి కూడా కాస్త జాలి కలుగుతుంది. లేదంటే ఆ పరమేశ్వరుడే అతని మనసు మారుస్తాడో ఏమో. ఇక రేపటికల్లా బాకీ తీర్చకపోతే కాని నీ ప్రాణం తీస్తాను అని హెచ్చరించి చిత్రబానుణ్ణి విడిచిపెడతాడు. చెరసాల నుండి బయటపడినటువంటి చిత్రబానుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేరుగా అడవి దారి పట్టి, అతని కళ్ళల్లో నిద్ర లేదు, కడుపులో తిండి లేదు. కేవలం ఒకటే ఆలోచన, ఈ రాత్రి ఎలాగైనా సరే ఒక పెద్ద జంతువును వేటాడాలి. దాని మాంసం, చర్మం అమ్మితే కాని రేపు ఉదయం ఆ వ్యాపారికి బాకీ తీర్చలేను. లేదంటే నా ప్రాణం పోతుంది. అడవి నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. అడవి జంతువుల యొక్క అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మనిషి ఆకలి ముందు సింహం గాండ్రింపు కూడా చిన్నగానే అనిపించింది. ఇక అతను పిచ్చివాడిలాగా అడవి మొత్తం తిరిగాడు. ఎక్కడా కూడా ఒక్క జంతువు కూడా ఆ రోజు అతనికి కనిపించలేదు. సమయం పూర్తిగా గడుస్తూ వస్తుంది. అర్ధరాత్రి కావస్తుంది. చివరికి అదృష్టం కొద్దీ ఒక నీటి కొలను అతనికి కనిపించింది. అక్కడ నీళ్లు తాగడానికి జంతువులు ఖచ్చితంగా వస్తాయని అతనికి బాగా తెలుసు. వెంటనే ఆ కొలను ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును చూసుకుంటాడు. అది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మారేడు చెట్టు. కానీ పాపం చిత్రబానుడికి ఆ విషయం తెలియదు. అతనికి అది కేవలం దాక్కోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం మాత్రమే. ఇక మెల్లగా ఆ చెట్టు పైకి ఎక్కాడు. కొమ్మల మధ్య ఆకుల చాటున నక్కి కూర్చుంటాడు. కానీ కింద ఏముందో అతనికి ఏమాత్రం కూడా తెలియదు. కేవలం అతను వచ్చింది జంతువులను వేటాడడానికి కాబట్టి ఏదో కాసేపు కూర్చోవడానికని ఆ చెట్టు పైన కూర్చుంటాడు. కానీ కింద ఏముందో కూడా అతనికి అప్పటికి కూడా చూసుకోలేకపోతాడు. ఆ చెట్టు మొదట్లో దట్టమైనటువంటి పొదలు, ఆకుల మధ్యన ఒక పురాతనమైనటువంటి శివలింగం ఉంది. అది ఎవరికి కూడా కనిపించకుండా దాగి ఉంది. కానీ ఆ రాత్రి ఆ లింగం అభిషేకం కోసం ఎదురు చూస్తుంది అన్నట్లుగా చిత్రబానుడు పైన కూర్చుంటాడు. కింద శివుడు ఉన్నాడు. ఇప్పుడు వేటగాడికి 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, జంతువు వచ్చే వరకు నిద్రపోకూడదు, అంటే అది జాగరణ లెక్క అవుతుంది. రెండవది, ఆకలితో కడుపు మండుతున్నా కానీ ఓపిక పట్టాలి, అంటే ఉపవాసం. తెలియకుండానే అతను మహాశివరాత్రి వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైన నియమాలను పాటిస్తున్నాడు. ఇక 3వ నియమం, శివ పూజను అతను ఎలా చేస్తాడు? చేతిలో పూలు లేవు, నీళ్లు లేవు. కేవలం అతని చేతిలో బాణం ఒక్కటే ఉంది. అయితే విధి ఎలా ఆడుతుందో తెలుసా? అతను కూర్చున్నటువంటి తీరు, అతను చేసినటువంటి చిన్న పని సాక్షాత్తు శివార్చనగా ఎలా మారిందో తెలుసుకుందాము. ఆ చెట్టు కొమ్మలు చాలా దట్టంగా ఉన్నాయి. అడ్డంగా ఉన్న ఆకులు అతనికి కింద దృశ్యాన్ని సరిగ్గా కనిపించనివ్వలేదు. వేటగాడికి చిరాకు వచ్చింది. చీచి, ఈ ఆకులేమిటి అనుకున్నాడు. అడ్డంగా ఉన్నాయి అనుకుని జంతువు వస్తే నాకు ఏమీ కనిపించదు కదా అని మనసులో అనుకుని వెంటనే తన చేతికి అందినటువంటి మారేడు ఆకులను ఒక్కటిగా తెంపడం మొదలుపెట్టాడు. అలా వాటిని తెంపి నిర్లక్ష్యంగా ఒక్కొక్కటి కింద పడేస్తూ ఉన్నాడు. ఆ విధంగా కింద పడేసినటువంటి ప్రతి ఆకు గాలిలో అలా తేలుతూ సరిగ్గా ఆ చెట్టు మొదట్లో ఉన్నటువంటి శివలింగం మీద పడింది. అతనికి తెలియదు కింద శివుడు ఉన్నాడు అని. అతని ఉద్దేశం పూజ చేయడం అసలే కాదు, కేవలం ఆకులు తొలగించడమే. కానీ శివుడికి భావం కంటే సమయం ముఖ్యం. ఆ రాత్రి మహాశివరాత్రి. ఆ సమయం లింగోద్భవ కాలం. ఆ ఆకులు సాధారణమైనటువంటి ఆకులు కాదు. శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి త్రిదళ బిల్వపత్రాలు. అతను వేసినటువంటి ప్రతి ఆకు ఓం నమః శివాయ అనే మంత్రంతో సమానమైనది. ఒక పక్క ఉపవాసం, మరొక పక్క జాగరణ, ఇప్పుడేమో బిల్వార్చన. అలా ఒకదాని తర్వాత ఒకటి తెలియకుండానే ఒక మహా ఋషి చేసేంత గొప్ప పూజను ఆ అమాయకపు వేటగాడు చేస్తున్నాడు. ఆ ఆకుల స్పర్శకు కింద ఉన్నటువంటి పరమేశ్వరుడు పరవశించిపోతూ ఉన్నాడు. వీడు నా భక్తుడు కాకపోయినా
లేకపోయినా నన్ను అర్చిస్తూ ఉన్నాడు అని ఆనందిస్తూ ఉన్నాడు. రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక జింక నీటి కొలను వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. అది ఒంటరిగా లేదు. దాని కడుపులో మరొక ప్రాణం ఉంది. అది ఒక నిండు గర్భిణి. నీళ్లు తాగడానికి వచ్చినటువంటి జింకను చూడగానే చిత్రబాణుడికి ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. హమ్మయ్య, నా పిల్లల ఆకలి తీరేటువంటి సమయం వచ్చింది కాబోలు. రేపు నా అప్పు కూడా తీరిపోతుంది అనుకుని ఆనందిస్తాడు. వెంటనే తన విల్లును గట్టిగా పట్టుకుంటాడు. నారిని లాగి బాణం ఎక్కు పెడతాడు. అతనికి గురి తప్పదు. ఒక్క బాణంతో ఆ జింక ప్రాణం గాలిలో కలిసిపోవడం ఖాయం. కానీ విధి ఇక్కడ మరోలా తలచింది. అతని బాణం ఎక్కుపెడుతూ ఉండగా అతనికి చేతికి అడ్డంగా ఉన్నటువంటి కొన్ని మారేడు ఆకులు రాలి కింద పడ్డాయి. అంతేకాదు అతను చెట్టు ఎక్కేటప్పుడు పట్టుకున్నటువంటి నీటి చుక్కలు కూడా ఆ లింగం మీద పడ్డాయి. ఆ ఆకులు పడ్డాయి అంటే అది బిల్వార్చన, నీళ్లు పడ్డాయి అంటే అభిషేకం. ఇక అతను నిద్రపోలేదు కాబట్టి జాగరణ, అలాగే తిండి అసలే తినలేదు కాబట్టి ఉపవాసం. ఇలా తెలియకుండానే సంపూర్ణమైనటువంటి శివరాత్రి పూజ జరిగిపోయింది. సరిగ్గా ఆ క్షణంలో జింక తలెత్తి పైకి చూసింది. మృత్యువు రూపంలో ఉన్నటువంటి వేటగాడిని చూసి ఉలిక్కిపడింది ఆ జింక. సాధారణంగా ఏ జంతువైనా పారిపోతుంది, కానీ ఇక్కడ ఆ జింక పారిపోలేదు. ఎందుకంటే దాని కడుపులో బరువు ఉంది, పరిగెత్తలేదు. అంతేకాదు దాని కళ్ళల్లో భయం కంటే ఎక్కువగా బాధ్యత కనిపించింది. అది మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ వేటగాడా, ఆగు. నీ బాణం వదిలే ముందు ఒక్క క్షణం నా మాట విను. నేను నా కోసం బ్రతిమలాడటం లేదు. నేను నిండు గర్భిణిని. నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ భూమిని చూడ్డానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నీవు చంపితే కేవలం ఒకరిని చంపినట్లు కాదు, 2 అమాయక ప్రాణాలను తీసినటువంటి మహాపాపం నీకు చుట్టుకుంటుంది. ఒక తల్లిని పుట్టబోయేటువంటి బిడ్డతో సహా చంపడం ఏ ధర్మం చెప్పు? కాబట్టి ఆ విధంగా మాట్లాడడంతో వేటగాడికి చెయ్యి వణికింది. జింక మరలా ఇలా అంటుంది, నన్ను వెళ్ళనివ్వు. నా బిడ్డకు జన్మనిచ్చి దాన్ని సురక్షితమైనటువంటి చోట దాచి మరలా నీ దగ్గరికి నేనే స్వయంగా వస్తాను. అప్పుడు నన్ను చంపుకొని నీ ఆకలి తీర్చుకో. ఇది ఒక తల్లిగా నేను చేస్తున్నటువంటి ప్రమాణం అంటూ ఆ విధంగా జింక మాట్లాడుతుంది. ఇక అడవి అంతా కూడా నిశ్శబ్దమైపోతుంది. గర్భిణి జింక మాటలు విన్నటువంటి చిత్రబాణుడికి తన కఠినమైనటువంటి హృదయం ద్రవించిపోయినట్లుగా అనిపిస్తుంది. 2 ప్రాణాలు అనేటువంటి మాట అతని చెవుల్లో మారుమ్రోగుతూ ఉంది. అతని మనసులో తన భార్య ప్రసవ సమయంలో పడినటువంటి వేదన కదులుతుంది. ఒక తల్లిని చంపడం అంటే ఎంత పెద్ద పాపమో అతనికి అర్థమవుతుంది. అతని మనసులో ఇలా అనుకుంటాడు, చీచి, నా ఆకలి కోసం ఒక పసిగుడ్డును కూడా చంపాలా? నేను అంత రాక్షసుడినా? ఒకవేళ నేను కనుక దీన్ని చంపితే నా పిల్లల ఆకలి తీర్చవచ్చేమో, కానీ నా మనస్సాక్షి మాత్రం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఒక తల్లి ఉసురు కూడా నా కుటుంబానికి అస్సలు తగలకూడదు అని వెంటనే తన చేతిలో ఉన్నటువంటి బాణాన్ని వెనక్కి లాక్కుంటాడు. ధనస్సును కిందకి దించేస్తాడు. ఆ జింక వైపు జాలిగా చూసి ఇలా అన్నాడు, ఓ తల్లి, వెళ్ళు. నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కోసం నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ గుర్తుపెట్టుకో, నా పిల్లలు కూడా బాగా ఆకలితో ఉన్నారు. నువ్వు మాట తప్పితే వాళ్ళ ఆకలి చావుకు నువ్వే కారణమవుతావు. నీ బిడ్డను కని క్షేమంగా దాన్ని దాచి మరలా నా దగ్గరికి వస్తానని చెప్పి ప్రమాణం చేశావు. ఆ మాట మీద నీవు నిలబడాలి. ఆ మాట వినగానే జింక కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇక అది తలదించి నమస్కరిస్తున్నట్లుగా చూస్తుంది. ఖచ్చితంగా వస్తాను వేటగాడా. నా బిడ్డను ఈ లోకంలోకి తీసుకువచ్చిన మరుక్షణమే నీ రుణం తీర్చుకుంటాను. నా మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాను, నమ్ము అని చెప్పి పొదల్లోకి మాయమైపోతుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందా అని సమయం గడుస్తున్న కొద్దీ చిత్రబాణుల్లో పశ్చాత్తాపం మొదలవుతూ ఉంటుంది. ఛీ, నేనెంత అమాయకుణ్ణి! ఒక జంతువు మాటను నమ్మి దాన్ని విడిచిపెట్టేశానా? అది ఒకవేళ రాకపోతే నా పిల్లల పరిస్థితి ఏమిటి? నా అప్పు మాట ఏమిటి? అలాగే అతని ఆలోచనలు ఈ విధంగా సాగుతూ ఉండగా మరలా ఆకుల చప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మరొక జింక వస్తుంది. అయితే అది మామూలుగా రాలేదు. అది తన భర్త కోసం వెతుకుతూ వచ్చింది. దాని కళ్ళల్లో ఒక పిచ్చి ప్రేమ ఉంటుంది. ఎక్కడున్నావు నాదా? నిన్ను చూడకుండా నేను ఉండలేను అన్నట్లుగా అది అరుస్తూ ఉంటుంది. అయితే ఇక చిత్రబాణుడు ఈసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే బాణం ఎక్కుపెడతాడు. అతని కదలిక వలన మరలా కొన్ని మారేడు ఆకులు, కొన్ని అలాగే నీటి చుక్కలు కింద ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి. ఇక 2వ జాము పూజ కూడా తెలియకుండానే జరిగిపోతుంది. పరమేశ్వరుడు మరొకసారి నవ్వుకున్నాడు. బాణం వదలబోతూ ఉండగా మరలా ఆ 2వ జింక అతన్ని పూర్తిగా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఇక గమనిస్తూ ఈ విధంగా అంటుంది, చూడు ఓ వేటగాడా అంటూ అది పారిపోకుండా కన్నీళ్లతో వేటగాడిని చూస్తూ వేడుకుంటూ ఉంటుంది. చూడు,
ఆగు వేటగాడా, నా ప్రాణం తీయడానికి నువ్వు తొందరపడవద్దు. నేను నా భర్తను వెతుకుతూ ఉన్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. అతన్ని ఒక్కసారి చూడకుండా, అతని స్పర్శ లేకుండా నేను చనిపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. మేమిద్దరం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాము. దయచేసి నా భర్తను చివరిసారిగా కలుసుకునేటువంటి అవకాశం ఇవ్వు. అతన్ని కలిసి నీ గురించి చెప్పి మేమిద్దరము కూడా జంటగా నీ దగ్గరికి వస్తాము. అప్పుడు మరలా మమ్మల్ని ఇద్దరినీ కూడా ఒకేసారి నీవు చంపుకు తినవచ్చు. విడివిడిగా చనిపోవడం కంటే కలిసి చనిపోవడమే మాకు ఎంతో ఆనందం. ఆ విధంగా చెప్పడంతో వేటగాడికి మరలా కోపం వచ్చింది. ఏమిటి, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కథలు చెప్తూ ఉన్నాయి? ఇప్పుడే ఒక జింక చెప్పి వెళ్ళింది. మరలా నువ్వు నాతో చెప్తున్నావా? నేనేమి పిచ్చివాణ్ణి కాదు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈసారి నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ జింక తన యొక్క ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఓ మనిషి, నీకు కూడా భార్య ఉండుంటుంది కదా. ఆమె నిన్ను ఎంత ప్రేమిస్తుందో కదా. మరి నేను కూడా నా భర్తను అంతే ప్రేమిస్తున్నాను. ఒకవేళ నీవు ఇప్పుడు నన్ను చంపితే నా భర్త నా కోసం వెతుకుతూ విరహంతో చనిపోతాడు. మరి ఇద్దరి ప్రేమికుల యొక్క ఉసురు నీకు తప్పక తగులుతుంది. కేవలం ఒక్క గడియ నన్ను వెళ్ళనివ్వు. నా ప్రేమ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అంటూ రెండో జింక కూడా ఆ విధంగా చెప్తుంది. సాధారణంగా వేటగాడి బాణం ఒక్కసారి ఎక్కుపెడితే అది రక్తం చూడకుండా వెనక్కి రాదు. కానీ చిత్రబాణుడి విషయంలో ఆ బాణం కంటే అతని యొక్క హృదయమే ఎక్కువ బలంగా మారుతుంది. ఇక రెండవ జింక చెప్పినటువంటి మాటలు అతన్ని ఆలోచనలో పడేశాయి. నా భార్య కూడా నా కోసం ఇలాగే ఎదురు చూస్తూ ఉంటుంది కదా అనుకుంటూ అతను ఒక ఆలోచనలో పడతాడు. ఒక జంతువుకు ఉన్నటువంటి ప్రేమ నాకు లేదా అని తన్ను తాను ప్రశ్నించుకుంటాడు చిత్రబాణుడు. ఇక ఒక నిట్టూర్పు విడిచి ఈ విధంగా అనుకుంటాడు. సరే వెళ్ళు. నీ ప్రేమ మీద గౌరవంతో నిన్ను విడిచిపెడుతున్నాను. నీ భర్తను కలుసుకో. నీ మనసులో ఉన్నటువంటి కోరికను తీర్చుకో. కానీ గుర్తుపెట్టుకో, నేను ఇప్పటికే ఒక జింకను విడిచిపెట్టాను. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెడుతున్నాను. తెల్లవారితే నేను ఆ వ్యాపారికి అప్పు తీర్చాలి. కనుక నీవు తిరిగి రాకపోతే నా ప్రాణం పోవడం ఖాయం. మాట మాత్రం తప్పకూడదు, సరేనా అని చెప్పగా ఆ జింక కళ్ళల్లో వెలుగు వస్తుంది. వేటగాడా, నువ్వు చేస్తున్నటువంటి ఈ త్యాగం వృధాగా పోలేదు. మా ప్రేమ ఎంత సత్యమైందో నా మాట కూడా అంతే సత్యం. ఖచ్చితంగా తిరిగి వస్తాను అని ప్రమాణం చేసి ఆ జింక మెరుపుల అడవిలోకి పరిగెడుతుంది. ఇక మరలా అడవిలో నిశ్శబ్దం. మరలా చిత్రభానుడికి ఆకలి మంటలు. అతనికి ఇప్పుడు బాగా భయం మొదలైంది. నేను ఏం చేస్తున్నాను? ఈ జంతువుల మాటలు నమ్మి నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నానా? 2 వేటలు వచ్చాయి. నేను రెండింటినీ విడిచిపెట్టేశాను. అసలు నేను వేటగాడినా లేక పిచ్చివాడినా అనుకుంటూ అతని మనసులో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. కానీ అతనికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే, అతను శివలింగం మీద వేసినటువంటి మారేడు ఆకులు, నీటి చుక్కలు అతని లోపల ఉన్నటువంటి కరుణను నిద్రలేపుతూ ఉన్నాయి. ఒక క్రూరమైన వేటగాడిని ఒక మునిలా మారుస్తూ ఉన్నాయి. ఇక ఆకలి మనిషిని రాక్షసుడిగా మార్చగలదు. 2 జింకలను విడిచిపెట్టిన చిత్రభానుడు ఇప్పుడు కూడా పూర్తిగా నిరసించిపోయాడు. అతని కళ్ళల్లో కేవలం ఒక్కటే ఆలోచన. ఈసారి ఏ జంతువు వచ్చినా విడిచిపెట్టేదే లేదు, చంపి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే 3వ జింక అక్కడికి వస్తుంది. కానీ అది ఒంటరిగా రాలేదు. తన చిన్న పిల్లలను వెంట పెట్టుకుని అక్కడికి వస్తుంది. ఆ పిల్లలు ఇంకా పాలు తాగుతున్నటువంటి వయస్సు. ప్రపంచం అంటే ఏంటో తెలియని అమాయకత్వం వాటి కళ్ళల్లో ఉంది. తల్లి నీళ్లు తాగుతుంటే అవి పక్కన గెంతుతూ ఉన్నాయి. ఇక చిత్రబాణుడు ఈసారి మరలా బాణం గురి పెడతాడు. ఇక అతని కదలిక వలన మరలా కొన్ని మారేడు ఆకులు, నీటి చుక్కలు కింద ఉన్న శివలింగం మీద పడతాయి. 3వ జాము కూడా పూర్తి చేస్తాడు. కానీ పైన ఉన్న వేటగాడికి మాత్రం పూజ ధ్యాసే లేదు. ప్రాణం తీయాలనే కసి మాత్రమే ఉంది. బాణం విడిచిపెట్టి అలా వదలబోతూ ఉండగా ఆ తల్లి జింక గమనిస్తుంది. వెంటనే తన పిల్లలకు అడ్డంగా నిలబడుతుంది. మృత్యువుకు తన పిల్లలకు మధ్య ఒక కవచంలా మారుతుంది. ఇక వేటగాడిని చూసి ఈ విధంగా వేడుకుంటుంది. ఓ వేటగాడా, ఆగు. నా పిల్లల్ని ఏమీ చేయవద్దు. వాటికి ఇంకా లోకం తెలియదు. అవి ఇంకా నా పాలు తాగుతున్నాయి. నన్ను చంపు, అంతేకాని నా పిల్లల్ని మాత్రం విడిచిపెట్టు. ఒక్క నిమిషం ఆగు. ఈ పిల్లలను అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వస్తాను. అవి బ్రతకలేవు. వేరే క్రూర మృగాల పాలవుతాయి. నా భర్త దగ్గరికి తీసుకుని వెళ్ళి వీటిని అక్కడ అప్పగించి వాటి బాధ్యత తీర్చిన తర్వాత నేను స్వయంగా నీ దగ్గరికి వస్తాను. అప్పుడు నీవు నన్ను చంపుకు తిను అని మాట్లాడుతుంది. ఇక వేటగాడికి పిచ్చి కోపం వస్తుంది. మరలా అదే కథ. ఇప్పటికే ఇద్దరు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా పిల్లల సాకు చెప్పి నా నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా?
నా పిల్లలు కూడా ఆకలితో ఉన్నారులే, వాళ్ళ కోసం నేను నిన్ను నీ పిల్లల్ని అందరినీ చంపుతాను అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ జింక కన్నీళ్లతో ఇలా అంటుంది, నీకు కూడా పిల్లలు ఉన్నారని అన్నావు కదా, ఒకవేళ నువ్వు లేకపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అనాథలుగా మారితే వాళ్ళు పడేటువంటి బాధ నీకు తెలియదా? మరి ఈ పిల్లలు కూడా నాకు ప్రాణం, వీళ్ళని విడిచిపెట్టి నేను ఎలా బ్రతకాలి? కాబట్టి వాళ్ళను తండ్రికి అప్పగించడం నా ధర్మం. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా పిల్లలను నా భర్తకి అప్పగించి ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను. నన్ను నమ్ము అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి చిత్రబాణుడు గుండె బరువెక్కుతుంది. ఎదురుగా ఉన్న ఆ పిల్లల కళ్ళు తన పిల్లల కళ్ళలాగే కనిపిస్తాయి. ఒక తండ్రిగా నేను నా పిల్లల కోసం ఎంతగా ఆరాటపడుతూ ఉన్నాను, మరి ఈ తల్లి జింక కూడా తన పిల్లల కోసం ఎంతగా ఆరాటపడుతుందో అనుకుంటూ అతని చేతులు వణుకుతాయి. బాణం జారిపోతుంది. మరలా అదే త్యాగం, మరలా అదే నమ్మకం. ఇక మూడవసారి కూడా జంతువే గెలుస్తుంది. మనిషిలో ఉన్నటువంటి దైవం గెలుస్తాడు. సరే వెళ్ళు, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, కానీ నా మాట తప్పవద్దు అంటూ విడిచిపెడతాడు వేటగాడు. అయితే ఇక్కడ ఆ రాత్రి గడుస్తున్న కొద్దీ చిత్రబాణుడిలో ఒక వింత మార్పు మొదలవుతుంది. అతను ఒక క్రూరమైన వేటగాడు. జంతువును చూడగానే చంపడం అతని నైజం. కానీ ఆ రాత్రి 3 జింకలు అక్కడికి వచ్చాయి. 3 జింకలను కూడా ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఎందుకో అతను ఆ చెట్టు కొమ్మన ఆనుకొని తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించాడు. నేను ఏం చేశాను? నా చేతికి చిక్కినటువంటి ఆహారాన్ని నేనే విడిచిపెట్టేశానా? రేపు ఉదయం ఆ వ్యాపారి నన్ను చంపేస్తాడు కదా. నా పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. మరి నాకెందుకు నా చేతులు ఆ జింకల్ని చంపలేకపోయాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఆ జింకల కళ్ళు గుర్తుకు వస్తాయి. మొదటి జింకలో ఉన్నటువంటి మాతృత్వం గుర్తొస్తుంది. ఇక రెండవ జింకలో ప్రేమ, మూడవ జింకలో బాధ్యత, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. ఛీ, మనుషులైనా మనకంటే ఆ జంతువులే చాలా గొప్పవి అని ఆ యొక్క చిత్రబాణుడికి అనిపిస్తుంది. వాటికి ఉన్నంత ప్రేమ త్యాగం మాకు లేదా? నేను నా స్వార్థం కోసం వాటిని చంపితే నాలో ఉన్న మనిషి చచ్చిపోతాడు కదా అని అనుకుంటూ ఉంటాడు. అతనికి తెలియకుండానే అతనిలో ఉన్న పాపం పూర్తిగా కరిగిపోతుంది. ఇక శివలింగం మీద పడినటువంటి మారేడు ఆకులు, అతని యొక్క ఆకలి, అలాగే అతని నిద్రలేనటువంటి రాత్రి, అలాగే ఇవన్నీ కూడా కలిసి అతని యొక్క ఆత్మను శుద్ధి చేస్తూ వచ్చాయి. ఇక ఆ విధంగా వేటగాడు మెల్లగా ఒక గొప్ప జ్ఞానిగా మారాడు. ఇక సమయం గడుస్తూ ఉంటుంది. సూర్యోదయం కూడా దగ్గర పడుతూ ఉంది. ఇక ఆశ లేదు, అలాగే నాకు చావు తప్పదు ఈ రోజు అని అనుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అడవిలో అద్భుతంగా మరలా ఆకుల చప్పుడు. అది చాలా అంటే చాలా గొప్ప నిమిషం. చివరి గడియ. సూర్యుడు ఉదయించడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్రబాణుడి చేతికి ఒక అద్భుతమైన అవకాశం చిక్కింది. ఆ మగజింకను చూడగానే అతని కళ్ళల్లో ఆశ చిగురించింది. అమ్మయ్య, భగవంతుడు నన్ను కరుణించాడు, ఇదొక్కటి చాలు, నా అప్పు తీరిపోతుంది, నా పిల్లల ఆకలి తీరిపోతుంది అని సంబరపడతాడు. అతడు బాణం వదలబోతూ ఉండగా ఆ జింక తలెత్తి చూస్తుంది. దాని కళ్ళల్లో మృత్యువు భయం లేదు, ఒక రకమైనటువంటి విషాదం ఉంటుంది. ఆ జింక ఈ విధంగా అడుగుతుంది, ఓ వేటగాడా, ఆగు, బాణం వదిలే ముందు నాది ఒక చిన్న ప్రశ్న. ఇంతకు ముందు ఇక్కడికి 3 ఆడజింకలు వచ్చాయా? ఒకటి గర్భిణి, ఒకటి నా భార్య, ఒకటి నా పిల్లలతో ఉన్నటువంటి తల్లి. వాటిని నువ్వు చూసావా అని అడగగా చిత్రభానుడు ఆశ్చర్యపోయాడు. అవును, చూశాను, వాటిని విడిచిపెట్టాను అని చెప్పబోతాడు. కానీ జింక మధ్యలోనే ఇలా అంటుంది, ఒకవేళ నీవు వాటిని చంపి ఉంటే దయచేసి నన్ను కూడా చంపేసేయి, ఎందుకంటే అవి లేకుండా నేను బ్రతకలేను. నా భార్య, నా పిల్లలు లేనటువంటి జీవితం నాకు నరకం. వాళ్ళను చంపినటువంటి బాణంతోనే నా గుండెను కూడా చీల్చు, మేము చనిపోయినా సరే కలిసే ఉంటాము. ఆ మాట విన్నటువంటి చిత్రభానుడికి గొంతులో మాట రాలేదు. జింక మరలా ఇలా అంటుంది, ఒకవేళ నువ్వు వాటిని వదిలేసి ఉంటే అవి నీకు ఏవైనా మాట ఇచ్చి వెళ్ళాయా? తిరిగి వస్తామని ప్రమాణం చేశాయా? అయితే నన్ను కూడా వెళ్ళనివ్వు, నేను వాటిని కలుసుకొని అందరం కలిసి ఒకే కుటుంబంగా మరలా నీ దగ్గరికి వస్తాము. అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఒకేసారి చంపుకో. నా మాట నమ్ము, మేము సత్యం తప్పనటువంటి జీవులం. వేటగాడి చేతిలో ఉన్నటువంటి బాణం జారిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదేంటి, ఈ జంతువులకు ఉన్నటువంటి ప్రేమలో ఆవగింజంత కూడా మనుషులకు లేదే? ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా ఈ జంతువులు? నేను మనిషినై ఉండి కూడా నా స్వార్థం కోసం వీటిని నేను చంపబోతున్నానా? ఛీ,
నా బ్రతుకు ఎందుకు? నేను బ్రతికి ఉండి కూడా ఏమిటి లాభం? ఇంత గొప్ప ప్రేమను చంపి నేను నా కుటుంబాన్ని పోషించాలా? ఆ మూగజింకల మాటలు విని అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటిని కూడా తరిమికొట్టాయి. అతనిలో ఉన్నటువంటి పశువు చచ్చిపోతుంది. ఇక పశుపతి మేలుకుంటాడు. అతను ఒక నిర్ణయానికి వస్తాడు. పోతే పోని, నా ప్రాణం, ఇంత గొప్ప ప్రేమని మాత్రం నేను చంపలేను, విడదీయలేను అని అనుకుంటూ ఉండగానే తెల్లవారుతుంది. ఇక 4గో జింక కూడా వెళ్ళిపోతుంది. ఇక చిత్రబాణుడు చెట్టు మీదే ఉండిపోతాడు. అతని కడుపులో ఆకలి మంటలు అసలు పూర్తిగా చచ్చిపోతాయి. అతని మనసులో అప్పుల భయం పూర్తిగా లేదు. కేవలం ఒక తెలియనటువంటి ప్రశాంతత. అకస్మాత్తుగా అతనికి ఒక విషయం అయితే పూర్తిగా అర్థమైంది. నిన్న ఉదయం నుండి నేను ఏమీ కూడా తినలేదు. రాత్రంతా కూడా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. నా చేతులు రాత్రంతా కూడా మారేడు ఆకులను కింద ఉన్నటువంటి శివుడికి అర్పిస్తూ ఉన్నాయి. నా చెవులు శివకథలను విన్నాయి. తెలియకుండానే నేను పరిపూర్ణమైనటువంటి శివరాత్రి వ్రతాన్ని పూర్తి చేశాను. ఆ శివుడి అనుగ్రహం వలన అతని యొక్క కఠినమైనటువంటి హృదయం వెన్నలాగా పూర్తిగా కరిగిపోయింది. ఇక అతనిలో ఉన్న హింసాభావం పూర్తిగా నశించిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. కానీ అవి పూర్తిగా బాధతో వచ్చినవి కాదు, ఆనందంతో వచ్చినవి. ఇక అతను తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు. ఆహా, ఈ జంతువులు నిజంగా నాకు గురువులు. ప్రేమ అంటే, సత్యం అంటే, త్యాగం అంటే ఏమిటో పూర్తిగా నాకు నేర్పించాయి. అలాగే నేను మనిషిగా పుట్టిన పశువులాగా బ్రతికాను. ఇన్నాళ్ళు అవి పశువులుగా పుట్టినా కూడా దేవతల్లాగా గొప్పగా బ్రతుకుతూ ఉన్నాయి. ఇప్పుడు అతనికి కేవలం ఒక్కటే ఒక కోరిక. ఆ జింకలు తిరిగి రాకపోయినా పర్వాలేదు, కానీ అది క్షేమంగా ఉంటే అని మనసులో అనుకుంటాడు. ఒకవేళ వ్యాపారి నన్ను చంపినా పర్వాలేదు, నేను అబద్ధం చెప్పను, హింస చేయను. అతను చెట్టు కింద ఉన్నటువంటి శివలింగానికి నమస్కరిస్తాడు. స్వామి, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు కూడా నేను అజ్ఞానంలో పూర్తిగా బ్రతికేశాను. ఈ రాత్రి నాకు పునర్జన్మను ఇచ్చావు అని మనసులో అనుకుంటాడు. ఇక సూర్యకాంతిలో ఆ 4 జింకలు కూడా మెరిసిపోతూ ఉంటాయి. అవి మామూలు జంతువుల్లా లేవు. సాక్షాత్తు 4 వేదాల్లా కనిపిస్తూ ఉన్నాయి. అవి వచ్చి చిత్రబాణుడి ముందు ఇలా నిలబడతాయి. మగజింక గంభీరంగా ఇలా అంటుంది. ఓ వేటగాడా, ఇదిగో మేమందరము కూడా కలిసి వచ్చాము. మా మాట మీద మేము నిలబడ్డాము. ఇప్పుడు నీ బాణం తీసుకో, నీ ఆకలి తీర్చుకో, మేము సిద్ధంగా ఉన్నాము. ఇక వెంటనే గర్భిణి అయిన మొదటి జింక ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి, నన్ను చంపు, నా బిడ్డకు లోకం చూపించాను, నా రుణం తీరింది. ఇక రెండవ జింక ముందుకు వచ్చి, నన్ను చంపు, నా భర్తను చూశాను, నా జన్మ ధన్యమైంది అని అంటుంది. పిల్లల తల్లి అయిన జింక వేడుకుంటుంది. అయ్యో, నా పిల్లల్ని రక్షించు, నా ప్రాణం తీసుకో. ఆఖరికి మగ జింక ఇలా అంటుంది. వద్దు వేటగాడా, వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసేయి. మా ఇంటి పెద్దగా నా ప్రాణం తీసుకో, వీళ్ళని బ్రతకనివ్వు అంటూ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ దృశ్యం చూసిన చిత్రబాణుడి గుండె పగిలిపోతుంది. ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి పోటీ పడుతున్నారా? ఇంత గొప్ప ప్రేమ అసలు ఈ సృష్టిలో ఉంటుందా? నేను మనిషిగా పుట్టి నా ప్రాణం కోసం ఇతరులను చంపుతున్నాను, కానీ ఇవి జంతువులుగా పుట్టి ఇతరుల కోసం ప్రాణాలు ఇస్తున్నాయి. అతను గట్టిగా ఏడుస్తాడు. అతని చేతిలో ఉన్నటువంటి ధనస్సు బాణాలను దూరంగా విసిరిపారేస్తాడు. ఆ జింకల కాళ్ల మీద పడి క్షమించండి అని వేడుకుంటాడు. మీరు జంతువులు కాదు, సాక్షాత్తు దేవతలు. నా కళ్ళు తెరిపించారు, నా అజ్ఞానాన్ని పోగొట్టారు. ఇక నాకు ఇప్పుడు ఆకలి లేదు, అలాగే అప్పుల బాధ అసలే లేదు. మీ పాదాల ధూళి సోకినా చాలు, నా జన్మ పూర్తిగా తరిస్తుంది. వెళ్ళండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను, మీ ప్రాణం కూడా తీయను. మీరు ఆనందంగా ఉండండి, కలిసిమెలిసి ఉండండి, అంతే చాలు, నా జన్మ తరిస్తుంది అని అంటాడు. ఇక నేను ఎప్పుడూ కూడా హింస అనేది చెయ్యను. ఈ రోజు నుండి నా కొత్త జన్మ మరలా మొదలవబోతుంది అని చెప్తాడు. ఆ అడవిలో ఒక అద్భుతం జరిగింది. చిత్రబాణుడు కన్నీళ్లు తుడుచుకోకముందే ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి దేవతలు ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. జయహో, సత్యమే గెలిచింది అంటూ, ధర్మమే నిలిచింది అంటూ పొగుడుతూ ఉంటారు. వెంటనే మేఘాలు విడిపోతాయి. ఒక దివ్యమైనటువంటి కాంతిపుంజం నేరుగా ఆ వేటగాడి మీద, ఆ జింకల మీద పడుతుంది. ఆ కాంతిలో నుండి ఒక అద్భుతమైన పుష్పక విమానం మెల్లగా కిందకి దిగి వస్తుంది. అది బంగారం లాంటి మెరుపుతో, రత్నాలతో పొదిగి ఉంటుంది. అందులో శివగణాలు ఉంటారు. వారి కిందకి దిగివచ్చి చిత్రబాణుడికి నమస్కరిస్తారు. ఓ భక్తుడా, నీ జన్మ పూర్తిగా ధన్యమైంది. నీలో ఉన్నటువంటి అజ్ఞానం పూర్తిగా నశించింది. నీలో ఉన్నటువంటి కఠినత్వం కరిగిపోయింది. నీ మనసు ఇప్పుడు కైలాసం అంత స్వచ్ఛంగా ఉంది. నీవు చేసినటువంటి ఉపవాసం, జాగరణ, బిల్వార్చన,
శివనామ శ్రవణం అన్నింటికీ కూడా మించి నీవు చూపించినటువంటి జీవకారుణ్యం పరమేశ్వరుణ్ణి పూర్తిగా కదిలించాయి. ఆయన ఆజ్ఞ మేరకై మిమ్మల్ని అందరినీ కూడా శివలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాము, రండి ఎక్కండి అంటూ ఆహ్వానించారు. చిత్రబాణుడు నమ్మలేకపోతాడు. నేనా, ఒక వేటగాడినా, నాకు విమానమా, నా చేతులు ఎన్నో జీవాలను చంపాయి, నాకు ఇంతటి గౌరవమా అని ఆశ్చర్యపోతాడు. కానీ శివగణాలు నవ్వి ఇలా అంటారు, గతాన్ని మాత్రం నీవు తలుచుకోవద్దు మిత్రమా. ఈ ఒక్క రాత్రి నీ పాపాలన్నింటినీ కూడా భస్మం చేసింది. ఇప్పుడు నీవు వేటగాడివి కాదు, శివభక్తుడివి. అంతేకాదు ఆ 4 జింకలు కూడా తమ యొక్క నిజరూపాన్ని పొందాయి. అవి మామూలు జంతువులు కాదు, శాపవశాత్తు జింకలుగా పుట్టినటువంటి గంధర్వులు. వాటి శాపం కూడా తీరిపోయింది. అందరూ కలిసి ఆనందంగా ఆ పుష్పక విమానాన్ని ఎక్కారు. ఆ పుష్పక విమానం గాలిలోకి లేచింది. కింద ఉన్నటువంటి అడవి చిన్నగా కనిపిస్తుంది. వ్యాపారి రాలేదు, అప్పు రాలేదు, ఆకలి రాలేదు, కేవలం ముక్తి మాత్రమే మిగిలింది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు రహస్యం ఇక్కడే ఉంది. కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు, దేవి చూసావా, నా వ్రతం యొక్క మహిమ ఎంత గొప్పదో. ఆ వేటగాడు ఎవరో చెప్పు? ఒక సాధారణమైన మనిషి, పాపాత్ముడు, క్రూరుడు. కానీ మహాశివరాత్రి నాడు జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా అతన్ని ఏ విధంగా మార్చేశాయో నువ్వు చూసావు కదా. అతను చేసిన ఉపవాసం, జాగరణ, బిల్వార్చన ఇవన్నీ కూడా బాహ్యమైన క్రియలు. కానీ నిజమైన పూజ అతని మనసులోనే జరిగింది. అతని కఠినమైన గుండె వెన్నలా కరిగిపోయింది. హింసించడమే వృత్తిగా బతికాడు. ప్రాణాన్ని రక్షించడమే ధర్మంగా భావించాడు. నాకు కావలసినది అదే. బంగారు ఆభరణాలు, వెండి పళ్ళ్యాలు, వేల రకాల నైవేద్యాలు నాకు అక్కర్లేదు. కేవలం స్వచ్ఛమైనటువంటి మనసు మాత్రమే. ఎవరైతే సాటి జీవి పట్ల దయ చూపిస్తారో వారి హృదయమే నా నివాసం. ఎవరైతే సత్యం కోసం నిలబడతారో వారి మాటే నా వేదం. చిత్రబాణుడు చేసింది తెలియనటువంటి పూజే కావచ్చు, కానీ అతని పరివర్తన మాత్రం చాలా నిజం. అందుకే అతని జన్మజన్మల పాపాలను కూడా ఒక్క క్షణంలో బూడిద చేశాను. అతనికి యమలోక బాధలు లేవు. శాశ్వతమైనటువంటి కైలాస ప్రాప్తి లభించేలా చేశాను. ఇదే మహాశివరాత్రి యొక్క పరమార్థం అంటూ చెప్పగా పరమేశ్వరుడి మాటలు విన్నటువంటి పార్వతీదేవి ఆనందంతో పొంగిపోయింది. స్వామి, ఇంతటి సులభమైన మార్గమా? మానవులు తమ అజ్ఞానంతో ఎంత కష్టపడుతున్నారు. కానీ ఈ కథ విన్నవారికైనా జ్ఞానోదయం కలుగుతుందా స్వామి అని అడుగుతుంది. తప్పకుండా అంటాడు స్వామివారు. కాబట్టి ఒక వేటగాడు తనకు తెలియకుండానే చేసినటువంటి శివపూజ వలన ఎంత ఫలితం పొందారో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. శ్రద్ధగా పూజిస్తే ఎంత గొప్ప ఫలితం లభిస్తుందో ఈ శివరాత్రి వ్రతం, ఈ శివరాత్రి నాడు మనం చేయవలసింది చాలా సులభమైన పని, ఉపవాసం. సాధ్యమైతే రోజంతా ఉండాలి, లేదా పాలు పండ్లు తీసుకోవచ్చు. మనసును ఖాళీగా ఉంచాలి. ఇక జాగరణ, రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేయాలి. ఈ విధంగా చేయడం వలన శివస్తోత్రాలను వినాలి. అంతేకాకుండా బిల్వార్చన, పరమేశ్వరుడికి ప్రియమైన మారేడు ఆకులతో స్వామిని పూజించాలి. ఈ ఒక్క ఆకు చాలు, కోటి జన్మల పాపాలు పోతాయి. ఈ రోజు జీవకారుణ్యం, అన్నిటికంటే కూడా చాలా ముఖ్యంగా సాటి జీవులను ప్రేమించాలి. జంతువులను హింసించకూడదు. ఆకలితో ఉన్నవారికి ఈ రోజున పట్టెడు అన్నం పెట్టాలి. ఎవరైతే ఈ రోజున, ఈ పవిత్రమైన రోజున ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పూర్తిగా జపిస్తారో వారి జన్మ జన్మల పాపాలు కూడా కాలి బూడిద అయిపోతాయి. వారికి భయం ఉండదు. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.